వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం. ఇవాళ మన కుక్ ఎట్ హోమ్‌లో ఒక డెలిషియస్ చాట్ చేసుకుందాం. ఇది నా ప్రామిస్. దీన్ని గనక మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. స్వీట్ పొటాటోతో ఇవాళ చాట్ చేసుకుందాం. దీన్ని చేయడం చాలా ఈజీ. అలానే సింపుల్ కూడా. ముందుగా దీనికోసం కావాల్సింది ఏంటి అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, చాట్ మసాలా, నువ్వులు, అలానే చిల్లీ ఫ్లేక్స్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ పొటాటో. ఈ స్వీట్ పొటాటోని కుక్ చేయడానికి, బాయిల్ చేయడానికి ఒక సింపుల్ వే ఇది. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టి ఇలా చూపిస్తున్న విధంగా నెయ్యి అప్లై చేసి స్వీట్ పొటాటోస్ని అందులో వేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోస్ వాష్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని రుద్ది వాష్ చేసామంటే పైన ఉన్న మట్టి మొత్తం క్లియర్ అయిపోతుంది. తర్వాత మందంగా ఉన్నటువంటి నాప్కిన్ ఒకటి తీసుకొని బాగా వాటర్లో తడిపేసి దానిపైన కవర్ చేసేసి లిడ్ పెట్టేసి ప్రెషర్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. క్లాత్ కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ప్రెషర్ పోయేలోపు మనం ఒక మసాలాను రెడీ చేసుకుందాం. ఇది ఇందులో టేస్ట్‌ని ఇంకా ఎక్కువ యాడ్ చేస్తుంది. దీనికోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ప్యాన్‌లో వేసుకొని డ్రై రోస్ట్ చేశాను. తర్వాత ఒక చిన్న బ్లెండర్‌లో వేసుకొని వాటిని ఫైన్ పౌడర్ లాగా చేసేసానండి. ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను అసలు ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. కానీ ప్రెషర్ కుక్కర్‌లో చిలకడ దుంపలు మాడకుండా చక్కగా ఉడికిపోయాయి. చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. ఇది ఒక మంచి టిప్. ప్రెషర్ కుక్కర్‌లో ఓన్లీ 5 మినిట్స్‌లో మనకు స్వీట్ పొటాటో ఉడికిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిపైన ఉన్న పొట్టును మనం తీసేయాలి. లేదు అంటే చల్లగా అయిన తర్వాత కొంచెం కష్టమవుతుంది. ఇలా తీసేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్వీట్ పొటాటో ముక్కలు వేసేసి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, అలానే మనం ఇందాక ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను యాడ్ చేసి చాట్ మసాలాను కూడా వేస్తున్నాను నేను. నేనైతే ఎలాగా ఇందులో ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే చాట్ మసాలాలో కొంచెం సాల్ట్ ఉంటుంది. అలానే స్వీట్ పొటాటో స్వీట్‌గా ఉంటుంది కదా. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేశాను. అలానే నువ్వులు కూడా వేశాను. చిల్లీ ఫ్లేక్స్ కారం కోసం, నువ్వులేమో అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి వేశాను. తర్వాత పుల్లగా ఉండాలన్నాను కదా, సో నిమ్మకాయని కూడా పిండేసి మొత్తం బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఇలా గనక చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. చలికాలంలో ఖచ్చితంగా తినాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటుందండి. ఇది చేసుకొని తినేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి.